నమస్కారం. ఏఎస్ఏ న్యూస్కి స్వాగతం. జగన్ రెడ్డి సర్కార్ నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిందని, బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు సభలో చెప్పిన సూక్తుల్లో ఎన్ని పాటిస్తున్నారో గుండెలపై చేయి వేసుకుని ముఖ్యమంత్రి చెప్పాలని అద్దెకి శాసనసభ్యులు గుట్టిపాటి రవికుమార్ ప్రకటనలో విమర్శించారు. బుగ్గన బడ్జెట్ అంచనా కొండంతా, ఖర్చులు పీసరంతా అని 13,000 కోట్ల రెవెన్యూ లోటును 44,000 కోట్లకు, 35,000 కోట్ల ద్రవ్య లోటును 60,000 కోట్లకు పెంచిన ఘనత బుగ్గనకు దక్కుతుందని, పన్నుల బాధలు తప్ప బడ్జెట్లో కొత్త అంశాలేమీ లేవు అని, ప్రస్తుతం ఏపీ అప్పులు 11.58 లక్షల కోట్లు, మద్యం బాండ్లు 16,000 కోట్లు, కార్పొరేషన్ హామీలు 1,10,603 కోట్ల రూపాయలు తెచ్చారని, వైసీపీ ప్రభుత్వం హయాంలో టీడీపీ ప్రభుత్వం కంటే 4 రెట్లు అప్పులు చేసిందని, వైసీపీ ప్రభుత్వంలో తీసుకుని వచ్చిన స్కామ్స్గా మారాయని, ధరల పెంపు, పన్నుల భారం తప్ప చేసిందేమీ లేదని రవికుమార్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పకపోతే ప్రజలపై మరిన్ని భారాలు వేసి ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేస్తారని, ప్రజలు మేలు కోరవలసిన అవసరం ఎంతైనా ఉందని రవికుమార్ తెలియజేశారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం సమీపంలో దుకాణాలలో పూజా సామాగ్రి, బొమ్మలు అమ్ముకునేందుకు గాను లైసెన్స్ హక్కులు పొందుటకు ఈ నెల 12వ తేదీన దేవాలయం ప్రాంగణంలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి సుభద్ర తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఈవో సుభద్ర ఏఎస్ఎన్తో మాట్లాడారు. 1/4/2024 నుండి 31/3/2025 వరకు అనగా సంవత్సరం కాలం వరకు దుకాణాలలో పూజా సామాగ్రి, బొమ్మలు అమ్ముకునేందుకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారని, పొంగలిసాల నిర్వహణ, దేవాలయంలో ఫోటోలు తీసుకునేందుకు, తలనీలాలు పోగు చేసుకునేందుకు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునేందుకు, పాదరక్షలు, లగేజీ భద్రపరిచేందుకు హక్కు పొందేందుకు గాను ఫిబ్రవరి 12వ తేదీన బహిరంగ వేలం నిర్వహిస్తున్నారని, వేలంలో పాటదారులందరూ పాల్గొనాలని సుభద్ర చెప్పారు. వీటితో పాటు నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలు, పూలు, ఇతర వస్తువులు సరఫరా చేసేందుకు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా సీల్డ్ టెండర్కు పిలుస్తున్నారని, పూర్తి వివరాల కోసం దేవాలయం ఆవరణంలో ఉన్న కార్యాలయంలో సంప్రదించాలన్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా లైసెన్స్లకి బహిరంగ వేలంపాట్లు, ఈ ప్రొక్యూర్మెంట్లు, సీ టెండర్ కోసం ఆహ్వానిస్తున్నామండి. దేవస్థానంలో భక్తులు సమర్పించే తలనీలాలు పోగు చేసుకునే హక్కు, కొబ్బరికాయలు అమ్ముకునే హక్కు, బొమ్మలు, తర్వాత పాదరక్షలు భద్రపరచుకోవటానికి, తర్వాత కొబ్బరి చిప్పలు కానీ, తర్వాత పొంగలి, సెల్ ఫోన్లు, లగేజీ భద్రపరచుకోవటానికి, తర్వాత వీటన్నిటికీ ఈ ప్రొక్యూర్మెంట్, తర్వాత సీల్ టెండర్స్, బహిరంగ వేలంపాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా పెరిషబుల్ ఐటమ్స్ దేవస్థానానికి సంబంధించి కూరగాయలు కానివ్వండి, లేకపోతే పూలు, పూలమాలలు కానివ్వండి, తర్వాత తిరునాళ్ళకి సంబంధించి కూడా లైటింగ్కి, తర్వాత షామియానాలు, డెకరేషన్కి, ఈ పర్పస్ నిమిత్తం కూడా సీల్ టెండర్స్ ఆహ్వానిస్తున్నాము. ఈ పాటలన్నీ కూడా ఫిబ్రవరి 12వ తారీఖు జరిగిపోతున్నాయి. దీని గురించి ప్రచారం కూడా చేసాము. ఈ ప్రొక్యూర్మెంట్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే ప్రొవిజన్స్ అనేవి ఈ ప్రొక్యూర్మెంట్లో ఆల్రెడీ బిడ్ ఓపెన్ అయిందండి. వాళ్ళు బిడ్ అందులో ఫైల్ చేసుకోవచ్చు ఈ ప్రొక్యూర్మెంట్లో. అదేవిధంగా ఈ ప్లంబింగ్, టికెట్ బుక్స్, తర్వాత లడ్డు పులిహోర తయారు చేయడానికి లేబర్ ఛార్జెస్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ సీల్ టెండర్స్ ఆహ్వానిస్తాము. కాబట్టి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే కనుక వాళ్ళు కూడా ఈ వేలంపాటల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 15/1/2024 నుండి 14/2/2024 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారని, వాహనాలు నడిపే వారందరూ తప్పనిసరిగా రూల్స్ పాటించాలని అద్దెకి ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ మహబూబి అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా గురువారం అద్దెకి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి బంగ్లా రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. ఈ సందర్భంగా మహబూబి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ పిలుపు మేరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారని, ప్రయాణికులు బస్సు ఎక్కే సమయంలో సమయపాలన పాటించి ముందుగానే స్టేజ్ వద్దకు రావాలని, బస్సు డ్రైవర్లు బస్సు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుని సాధారణ వేగంతో వెళ్లాలే కానీ మితిమీరిన వేగంతో వెళ్లరాదని, ప్రయాణికులు సెల్ ఫోన్ మాట్లాడుతూ బస్సు ఎక్కడం మరియు అడ్డంగా రోడ్డు దాటడం అనేది మంచిది కాదని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా రూల్స్ పాటిస్తే గమ్యస్థానానికి సులభంగా చేరుకుంటారని మహబూబి తెలియజేశారు. విద్యార్థుల సౌజన్యంతో మరియు ఆర్టీసీ సిబ్బందితో ఈ రోడ్డు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీని
మేము ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రహదారి సూత్రాలు ప్రతి ఒక్కరూ పాటించి ప్రమాదరహిత వారోత్సవాన్ని విజయవంతంగా ముగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ అధికారులకు, అలాగే కార్మిక సోదరులకు, తిమ్మాయిపాలెం స్కూల్ విద్యార్థులకు, అలాగే మాస్టర్ గారికి కార్యక్రమంలో సహకరించిన అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నదంటే, మీరు బస్సులు ఎక్కేటప్పుడు తోసుకొని ఎక్కొద్దు, కాస్త ముందుగానే వచ్చి ప్రశాంతంగా బస్సులు ఎక్కండి. పరిగెత్తే బస్సులకు ఎక్కుతాం, వెళ్ళే బస్సులు మాత్రం పొరపాటున కూడా ఎక్కొద్దని ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తా ఉన్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు బయటకు వచ్చిన తర్వాత మనల్ని కాపలా ఉండి మనల్ని జాగ్రత్తగా చేసుకునే పరిస్థితి ఉండదు. మనకై జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. డ్రైవర్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మీరు డోర్లో ఉండటం వల్ల పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సూచనలు విద్యార్థులందరూ పాటించాలని ఈ సందర్భంగా కోరుతూ, భద్రతా వారోత్సవాల సందర్భంగా మన పాఠశాల విద్యార్థులు, అలాగే మన ఏపీఎస్ఆర్టీసీ వారు అందరూ కలిసికట్టుగా ఈ భద్రతా వారోత్సవాలు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా సురక్షితంగా చేయడానికి అలవాలని, అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడకూడదని, వేగాన్ని చూస్తే మనకి వందలు ఉంటుందని, అలాగే ప్రతి వాహనదారుడు కూడా హెల్మెట్లు ధరించాలని, అలాగే రహదారి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పాటించినట్టయితే మనం రానున్న రోజుల్లో 0% ప్రమాదాలని నియంత్రించాలని చెప్పిన సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సూత్రాన్ని పాటించి రహదారికి భద్రతకు మనం ప్రాణాలని ప్రమాదాల నుంచి మనం వద్దలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ, అందరూ కూడా రహదారి సూత్రాలు, రక్షణ కవచాలు. ఈరోజు అందరికీ నమస్కారం అండి. మైక్ రావట్లేదు మైకు. సరిగ్గా నిలబడండి ఒకసారి. వచ్చేయండి. రహదారి సూత్రాలు, ఆ రహదారి సూత్రాలు, రహదారి సూత్రాలు చేయనప్పుడు విద్యోన్నతి ఫౌండేషన్ ద్వారా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ ఎంపిక నైపుణ్యత పరీక్ష ఈ నెల 11వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు అద్దంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారని అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు తెలిపారు. నైపుణ్యత పరీక్షకు సంబంధించిన బ్రోచర్ను గురువారం త్రిమూర్తులు కార్యాలయంలో ఫౌండేషన్ డైరెక్టర్ వీరనారాయణ, పెంట్యాల గంగాధర్, తాళ్ళూరి బాబురావు త్రిమూర్తులు కలిసి ఆవిష్కరణ చేశారు. అనంతరం త్రిమూర్తులు మాట్లాడుతూ, ప్రస్తుతం 10వ తరగతి చదువుతూ ఇంటర్మీడియట్కు వచ్చిన తర్వాత ఫీజు చెల్లించేందుకు గాను ప్రతి సంవత్సరం 10,000 రూపాయల చొప్పున 15 మంది విద్యార్థులకు 1,50,000 రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయించుకోగా నైపుణ్యత పరీక్ష నిర్వహిస్తున్నారని, పరీక్షలో పాల్గొనే విద్యార్థులు ముందుగానే పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు అద్దంకి, పంగులూరు, ఇంకొల్లు మండలాలలో సుమారు 24 పాఠశాలల నుంచి పరీక్షల్లో హాజరయ్యేందుకు దరఖాస్తులు పెట్టుకోవడం జరిగిందన్నారు. విద్యోన్నతి ఫౌండేషన్ ద్వారా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, మెరుగైన విద్యార్థులకు విద్యోన్నతి ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్ ఇవ్వటానికై స్కిల్డ్ టెస్ట్ ఈ నెల 11/2/24 ప్రకాశం బాలుర ఉన్నత పాఠశాల నందు జరుగునని విద్యోన్నతి ఫౌండేషన్ డైరెక్టర్ దోళ్ళపాల వీరనారాయణ గారు చెప్పి ఉన్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు, తదుపరి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు వారికి సంవత్సరానికి 10,000 చొప్పున, అంటే ప్రతి సంవత్సరం 15 మందికి 15 × 10,000 1,50,000 ఇవ్వటం జరుగుతుంది. ఈ సంవత్సరం, గత సంవత్సరం మొదటి సంవత్సరం చేశారు, ఈ సంవత్సరం రెండవ సంవత్సరం విద్యోన్నతి ఫౌండేషన్ చేయటం.
ప్లస్ గత సంవత్సరం 1,50,000, మరలా ఈ సంవత్సరం 1,50,000, ఈ సంవత్సరం 3 లక్షల రూపాయలు మెరుగైన విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం దాదాపుగా అద్దెంకి మండలం కానీ, ఇంకొల్లు, జయపొంగలూరు మండలం, ఈ 3 మండలాల నుండి దాదాపుగా 24 స్కూల్స్కు పైగా ఈ పరీక్ష రాయటానికి విద్యార్థులు సమాయత్తమవుతున్నారు. ఈ విద్యార్థులు పాల్గొనే విద్యార్థులు 11/2/24 ఆదివారం ఉదయం పరీక్ష 10 గంటలకి మొదలవుతుంది, 12 గంటల వరకు జరుగుతుంది. కానీ 9 గంటల వరకే విద్యార్థులంతా కూడా అక్కడికి చేరుకొని విద్యార్థులంతా ముందుగానే అక్కడ సంసిద్ధులై ఉండాలని విద్యార్థి ఫౌండేషన్ వారు కోరుతున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించవలసిందిగా కోరుచున్నాం. నేను విద్యోన్నతి ఫౌండేషన్ డైరెక్టర్ తొలిపాడు వీరనారాయణ. ఒంగోలు నుంచి 2 సంవత్సరాల నుంచి 10వ తరగతిలో అర్హులైన విద్యార్థుల్ని గుర్తించి తర్వాత ఇంటర్మీడియట్ తత్సమాన పరీక్షలు చదవటం కోసం మొదటి 2 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరానికి 10,000 చొప్పున ఉపకార వేతనం వేయటం కోసం గత సంవత్సరం స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేసాం. సరైన సమాధానం మల్టిపుల్ చాయిస్లో సరైన సమాధానాలు ఎంపిక చేసేదానికి పరీక్ష నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం అద్దంకి, పొంగలూరు, ఇంకొల్లు మండలాల్లో ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ అవకాశం కల్పించాము. ఇప్పటికీ 24 స్కూల్ నుంచి వాళ్ళ స్కూల్ నుంచి ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో ప్రధానోపాధ్యాయులందరూ వాళ్ళ లిస్టులన్నీ పంపించారు. వీళ్ళకి రేపు వచ్చే ఆదివారం 11వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య ఆబ్జెక్టివ్ టెస్ట్ అంటే మల్టిపుల్ చాయిస్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్లు ఉంటాయి. వాటికి ఆన్సర్లు చేసి ఎవరైతే ఎక్కువ మార్కులు సాధిస్తారో జాతి, మత ఇలాంటి విచక్షణ లేకుండా ఒక్కొక్క మండలానికి 5 మంది విద్యార్థులను సెలెక్ట్ చేస్తాము. ఆ విధంగా 3 మండలాల్లో కలిపి 15 మందిని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 10,000 చొప్పున మొదటి సంవత్సరం 1,50,000, రెండవ సంవత్సరం 1,50,000 ఇవ్వటానికి ఈ పరీక్ష నిర్వహిస్తున్నాం. అందుకని విద్యార్థులందరూ వారి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో ఈ పరీక్షకి సకాలంలో హాజరయ్యి పరీక్షని బాగా రాసి అనుభవం పొందటమే కాకుండా సెలెక్ట్ కావడానికి అవకాశం కూడా పొందవలసిందిగా కోరుచున్నాను. గత సంవత్సరంలో ఇదే విధంగా పరీక్ష రాసి 15 మందిని ఎంపిక చేసి అద్దెంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శనివారం వైఎస్ఆర్ క్రాంతి పదం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఏపీఎం కోటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 3 విడతలుగా స్వయం సహాయక సంఘ సభ్యులకు ఆర్థిక సహాయం చేశారని, 4వ విడత కింద అద్దెంకి మండలంలోని 975 గ్రూపులలో ఉన్న 9,772 మంది సభ్యులకు 6,52,00,000 రూపాయలు మంజూరు కావడం జరిగిందని కోటేశ్వరరావు చెప్పారు. శనివారం జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జి పాణెం హనుమిరెడ్డి అధికారులు హాజరవుతున్నారని, కావున మండలంలో ఉన్న స్వయం సహాయక సంఘ సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. అందరూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా మనకి ఈ నెల అంటే ఫిబ్రవరి స్థానిక అద్దంకి పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్లో మనకి ఆసరా ప్రోగ్రాం 4వ విడత కార్యక్రమం జరగబోతూ ఉంది. కాబట్టి మన మండలంలో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాల్లో ఉన్న సభ్యులందరూ కూడా అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం 4వ విడత ఆసరా కింద 975 సంఘాల్లో ఉన్నటువంటి 9,762 మంది సభ్యులకి 6,52,00,000 రూపాయలు మనకి రుణమాఫీగా రావడం జరిగింది. ఇవన్నీ కూడా పోయిన నెల 23వ తేదీ నుంచి అందరికీ అకౌంట్లో రావాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఆసరా లాంచింగ్ చేయడం కూడా జరిగింది, అయిపోయింది. కాబట్టి మనకేంటంటే 7వ తేదీ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి 7వ తేదీ నుంచి మన గ్రూపుల్లో ఏదైతే 975 గ్రూపులు అనుకున్నామో ఆ గ్రూపులన్నింటికి ప్రతి గ్రూపుకు కూడా వచ్చే
7వ తేదీ నుంచి బుధవారం నుంచి కూడా అన్ని గ్రూపులకి డబ్బులు పడటం జరుగుతుంది. కాబట్టి మండలంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రూపుల్లో ఉన్న సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఆసరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఆసరా డబ్బులు కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత ద్వారా వచ్చే డబ్బులు కానివ్వండి, ఇవన్నీ కలుపుకొని గ్రూపులో ఉన్నటువంటి సభ్యులు ఏ విధమైనటువంటి ఆదాయ వనరులకు ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా సక్సెస్ స్టోరీలుగా మనం ఆ మీటింగ్లో చెప్పాల్సి ఉంటుంది. ఆసరా డబ్బులు వచ్చిన వాటిని ఉపయోగించుకొని ఏ విధంగా డెవలప్ అయ్యారు, అలాగే చేయూత డబ్బులు వచ్చిన వాళ్ళు ఏ విధంగా డెవలప్ అయ్యారు, అలాగే ఇన్ని సంవత్సరాలుగా మన గ్రూపుల్లో బ్యాంకుల ద్వారా కానివ్వచ్చు, శ్రీనిధి ద్వారా, ఉన్నతి ద్వారా, సిఐఎఫ్ ద్వారా తీసుకున్న రుణాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఆదాయం వచ్చే కార్యక్రమానికి ఏ విధంగా ఉపయోగించుకొని వాళ్ళు బాగుపడ్డారు అనేది ఒక విజయ గాథలు మనం సక్సెస్ స్టోరీస్ని మనం జిల్లాకు పంపించాల్సి ఉంది. కాబట్టి ఆ విధంగా మన క్లస్టర్ వైజ్గా సీసీలు కూడా ఈ పనిలోనే మేము చెప్పడం జరిగింది. అద్దంకి డివిజన్ పరిధిలోని కోరిసపాడు మండలంలో గురువారం 12 గ్రామాలలో విద్యుత్ అక్రమంగా వాడుతున్న గృహాలపై విజిలెన్స్ దాడులు నిర్వహించారని విద్యుత్ శాఖ ఈ నల్లూరి మస్తాన్రావు తెలిపారు. 12 గ్రామాలలో 56 మంది విద్యుత్ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది కలిసి 26 గ్రూపులుగా దాడులు నిర్వహించారు. దొంగతనంగా విద్యుత్ వాడే వారిపై కేసులు నమోదు చేసి 41 లక్షల రూపాయల జరిమానా విధించారని ఈ మస్తాన్రావు తెలిపారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.